హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్. ఈ వీడియోలో మీకు ప్యాంట్కి సైడ్ పాకెట్స్ ఏ విధంగా క్రాస్ పాకెట్స్ అన్నమాట ఏ విధంగా కుట్టాలో చూపిస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇంకేమైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇప్పుడు ఇవి వచ్చేసరికి పాకెటింగ్ క్లాత్ అన్నమాట. ఓకే, ఎందుకంటే ప్యాంటు క్లాత్ సరిపోకపోతే ఈ పాకెటింగ్ క్లాత్ తీసుకుంటాం పాకెట్స్కి. ఇదిగోండి, ఈ క్లాత్ వచ్చేసరికి మనకి బయట వైపు కనపడటానికి ఈ ప్యాంటు క్లాత్ బాడీ క్లాత్ తీసుకున్నాను. అవేం పాకెట్స్కి పాకెటింగ్ క్లాత్ అనమాట. ఓకే, చూడండి, ముందు ఈ విధంగా కుట్టుకోండి. సైడ్ పాకెట్కి ఈ క్లాత్ బయటికి కనపడుతూ ఉంటుంది, పాకెటింగ్ క్లాత్ లోపల ఉంటుంది అన్నమాట. ఓకే, ఇట్లా కుట్టుకున్నాను కదా. ఇప్పుడు ఇదిగోండి, పాకెట్ క్లాత్ ఉంది కదా, దీన్ని ఇలా పెట్టుకొని గుర్తు పెట్టుకొని సమానంగా కట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఇదిగోండి, ఇది పాకెటింగ్ క్లాత్ కదా, ఒక సైడ్ పాకెట్ ఇది. దీనికి ఇది లోపల వైపు, ఇది బయట వైపు పాకెటింగ్ క్లాత్కి. ఒక సైడు ఇదిగో ఈ క్లాత్, ఇది మనం ఈ కుట్టిన ముక్కని కట్ చేసుకున్న ముక్కని, ఈ ముక్కని ఒక సైడు ఇలా కుట్టుకోండి. ఈ విధంగా ఈ ముక్క అనేది బయటకు కనపడుతూ ఉంటుంది సైడు పాకెట్కి. ఓకే, ఇలా కుట్టాం కదా. ఈ క్లాత్కి వచ్చేసరికి ఇట్లా ఆపోజిట్గా చూడండి, దీనికి ఇటు కుట్టాం కదా, ఇటు రౌండ్ ఉంది చూడండి, ఇటు రౌండ్ దీనికి అంటే ఆపోజిట్గా వేయాలి. అప్పుడే రెండు సైడ్లు వచ్చింది, లేకపోతే రెండు పాకెట్లు ఒకే సైడ్ వస్తాయి మనం కన్నా తప్పు కుట్టుకున్నామంటే. ఓకే, ఇదిగో ఆపోజిట్ వేరు, దానికి ఆపోజిట్ అలాగే కుడుతున్నా. ఓకే, ఇలా కుట్టుకున్నాం అన్నమాట. ఇప్పుడు ఒక ఫ్రంట్ పార్ట్ ఒకటి తీసుకుంటున్నాను. ఈ ఫ్రంట్ పార్ట్స్ అన్నమాట. ఇది ఈ పార్ట్ ఈ సైడ్ వచ్చుద్ది, ఈ పార్టు ఈ పాకెట్కి వచ్చుద్ది అన్నమాట. ఇదిగోండి, ఇది లోపల వైపు గీత, దీన్ని కింద వైపు పెట్టుకొని ఇలా సైడు ఇలా పెట్టుకొని దీని మీద ఇదిగోండి ఈ ముక్క వేసుకోవాలి. ఇది లోపల వైపు పాకెట్కి లోపల వైపు ఉంటుందన్నమాట. ఈ ముక్కని ఇలా పెట్టుకొని ఈ విధంగా పెట్టుకొని, ఓకే, ఈ విధంగా పెట్టుకొని గీత కుట్టుంది కదా కరెక్ట్గా పాకెట్కి, ఆ గీతలో కుట్టేసుకోండి. చూడండి ఎలా పెట్టాను ముక్క, చూడండి ఇలా ఆల్రెడీ పాకెట్కి నేను గీత కొట్టుకొని ఉన్నాను కాబట్టి ఆ గీతలో అలా కుట్టుకొని ఈ ఎక్స్ట్రా ఇలా ఇంతవరకు ఇలా కట్ చేసేయండి. ఒక పావు ఇంచు కట్ చూసుకొని ఇలా కట్ చేయండి. ఇప్పుడు ఇలా తిప్పేసుకొని ఇలా ఓపెన్ చేసుకొని ఈ ముక్క ఉంది కదా, ఇట్లా లోపల వైపుకి ఇలా వేసుకొని, ఓకే, దీని మీద
ఇలా కుట్టేసుకోండి. చూడండి ఇలా. ఓకే, ఇప్పుడు ఇదిగోండి ఇలా ఉంది కదా, ఇలా లోపల కనుక్కొని కొంచెం ఇలా కొంచెం బయటకు ఉండాలి. ఎంత ఒక్క పాయింటోర లోపల ముక్క బయటికి ఇట్లా కనపడుతుండాలి. అప్పుడు నీట్గా ఉంటుందన్నమాట ఐరన్ చేసినా కానీ. ఇదిగోండి ఒక్క పాయింటోర లోపల క్లాత్ బయటికి కనపడే విధంగా సన్నగా పెట్టుకొని దీని మీద కుట్టేయండి. ఎడ్జ్ మీద కరెక్ట్గా ఆ ఎడ్జ్ మీద పడాలన్నమాట. ఇలా ఓకే, ఇలా ఎడ్జ్ మీద పడాలి. చూడండి ఇప్పుడు ఎలా ఉందో. దీన్ని మనం ఐరన్ చేస్తే చాలా నీట్గా ఉంటుందన్నమాట ఈ విధంగా కుట్టడం వల్ల. ఇప్పుడు ఇదిగోండి ఈ ఎక్స్ట్రా ఖర్చును తీసేయండి. ఓకే, ఇటు కూడా ఓకే. ఇప్పుడు ఇదిగోండి ఇలా తిప్పేసుకొని ఇలా ఉంది కదా, ఈ విధంగా వెనక వైపుకి ఇలా ఇట్లా వేసుకొని పాకెట్ని కుట్టుకోండి. ఎలా చూడండి, ఇక్కడ వరకు కుట్టుకోండి. ఓకే, మళ్ళా ఇక్కడ అదేవిధంగా ఇక్కడ నుంచి మొదలు పెట్టుకొని ఇట్లా క్రాసుగా ఒక్క పాతిక వార ఈ విధంగా కుట్టండి. ఓకే, ఇప్పుడు దీన్ని తిరగేసేయండి. సంచిలాగా వస్తుంది పాకెట్టు, ఇలా వస్తుంది. ఇలా వచ్చింది కదా, చూడండి ఇలా వచ్చింది కదా. ఓకే, ఇప్పుడు దీని మీద ఇదిగోండి ఈ విధంగా కుట్టేసుకోండి. ఈ విధంగా ఇక్కడ దాకా రానికి ఇలా కుట్టేసుకోండి. ఓకే, ఇప్పుడు చూడండి ఇలా వచ్చింది. ఓకే, ఇలా వచ్చింది. ఈ ఎక్స్ట్రా ఉన్న దాని మీద కుట్టేసేయండి. చూడండి ఈ ఎక్స్ట్రా ఉన్న దాని మీద ఈ ఎక్స్ట్రా క్లాత్ వచ్చింది కదా, దీని మీద ఇట్లా సమానంగా పెట్టుకొని చూడండి, మీకు అర్థమవుతుంది ఇది ఎక్స్ట్రా ఉందని. దీని మీద ఇదిగోండి ఈ విధంగా కుట్టేసేయండి. తర్వాత ఈ విధంగా పెట్టి ఇట్లా పెట్టి ఇక్కడ కొంచెం కుట్టేయండి. ఫస్ట్ అలా తీయండి. ఇది వచ్చేసరికి నేను ఓపెన్ 2.5 పెట్టా. ఓకే, ఇప్పుడు ఇక్కడ నీకు 2.5 దాకా కనపడుతుంది కరెక్ట్. కాబట్టి సమానంగా ఈ 2.5కి ఇదిగో ఈ విధంగా గుర్తు పెట్టుకోండి. ఓకే, ఈ విధంగా గుర్తు పెట్టుకొని ఇదిగోండి ఇది ఎక్స్ట్రా ఉంది కదా, దానికి ఈ విధంగా కట్ చేసేయండి. ఆ ఎక్స్ట్రా ఉన్నది 2.5 పెట్టుకొని ఇలా కట్ చేసేయండి. ఓకే, ఇప్పుడు ఈ ముక్కలు 2 తీసుకుంటున్నాను. ఇది ఫిల్ట్లెస్ ప్యాంట్ కాబట్టి, అంటే ఫిల్ట్లు ఉండవు కాబట్టి ప్యాంట్కి. ఓకే, ఇక్కడ కనుక ఈ పాకెట్కి ఈ సైడ్ కనుక ఇక్కడ కనుక ముక్క కనుక వేసామంటే మనం కూర్చున్నప్పుడు కరెక్ట్గా పట్టుకొని నీట్గా ఉంటుందన్నమాట ప్యాంటు. ఓకే, కాబట్టి ఈ ముక్కలు వేయాలన్నమాట. చూడండి ఇదిగోండి ఈ విధంగా ఒక సైడ్ మడుచుకొని కుట్టుకొని ఈ 2 ముక్కలు కూడా ఓకే, ఈ ముక్కని ఇలా దీని మీద ఇలా పెట్టుకొని ఈ విధంగా కుట్టుకోండి. చూడండి అడుగున్న
ఆ పాకెట్ మీద కుట్టుబడే విధంగా ఇలా కుట్టుకోండి. ఎక్స్ట్రా ఉండదు తీసేసేయండి. ఇప్పుడు ఇదిగోండి దీన్ని ఇలా పరిచి ఇక్కడ నుంచి మొదలు పెట్టుకొని నీటుగా చూడండి ఇలా ఇలా కుట్టేసి ఈ క్లాత్ని తీసేసేయండి. ఓకే అన్నమాట. ఇప్పుడు మనం రెండో ప్యాకెట్ కూడా తయారు చేద్దాం. ఓకే ఇదిగో ఇది ఉంది కదా, తీసుకున్నాము. ఇది ప్యాకెట్ క్లాత్. ఇదిగోండి ఇలా ఓపెన్ చేసి చూడండి. ఇలా ఓపెన్ చేయండి, ఇలా వచ్చుద్ది. ఓకే ఇది లోపల వైపు అన్నమాట. ఇది లోపల వైపు ఇలా పెట్టి ఇదిగోండి ఈ డ్రాయింగ్ పార్ట్ ఉంది కదా, డ్రాయింగ్ వేసి ఉంది కదా, దీన్ని ఇలా పెట్టండి. దీని మీద ఆ సైడ్కేమో అట్నుంచి పెట్టాము. ఇప్పుడు దీనికి ఈ సైడ్కు ఇలా పెడితే సరిపోద్ది అనమాట. ఇలా ఉంది కదా. ఇప్పుడు దీన్ని ఈ ముక్కని ఇదిగోండి ఇట్లాగ పెట్టి ఓకే ఇట్లాగ ఉంచి ఓకే దీనికి కూడా ఈ విధంగా ఈ గీతలోనే కరెక్ట్గా ఇలా కుట్టేసుకోండి. ఓకే ఇప్పుడు ఇక్కడ ఒక 1/2 ఇంచు కట్ చూసుకొని ఇలా కట్ చేసుకొని ఇలా తిరగేసి ఇదిగోండి దీని మీద కుట్టేసుకోండి. ఇది ఓపెన్ వైపు లోపల వైపు ఉంటుందన్నమాట. ఈ క్లాత్ కూర్చున్నప్పుడు కూడా ఈ క్లాతే కనపడుతుంది కానీ ఓకే ఎక్కడ కూర్చున్నప్పుడు ఈ క్లాతే కనపడద్దు కానీ పాకెటింగ్ క్లాత్ బయటకు కనపడకుండా ఉండటానికి అయ్యి ఈ ముక్క వేస్తాను అనమాట. అర్థమైంది అనుకుంటాను. ఇలా ఓకే ఇప్పుడు అట్లానే ఇదిగో ఈ విధంగా పెట్టుకొని ఓకే ఇదిగోండి ఒక్క పాయింట్ ద్వారా అడుగు పార్టు బయట వైపు ఉండేటట్టుగా ఈ ఎడ్జ్ మీదన మనం ఇలా కుట్టేసుకోవాలి. ఒక్క పాయింట్ ద్వారా బయటకు ఉండాలి. అప్పుడు నీట్గా ఉంటుందన్నమాట. స్టిప్గా ఉన్నట్టు ఉంటుంది. ఓకే ఇదిగోండి చూడండి. ఇప్పుడు చూడండి ఈ ఎక్స్ట్రా ఉన్నదాన్ని తీసి ఇలా దీనికి కూడా ఇలా వెనక వైపు ఈ విధంగా పాకెట్ ఈ విధంగా కుట్టుకోండి. చూడండి ఈ విధంగా ఇలా రానివ్వండి. నెక్స్ట్ ఇదిగోండి ఇలా కనుక్కొని ఇక్కడ నుంచి మొదలు పెట్టుకొని ఒక 25 ఇంచు ఇక్కడ నుంచి మొదలు పెట్టుకొని ఒక 25 ఇంచు డాట్ లాగా ఇలా పెట్టేసేయండి. ఓకే ఇప్పుడు తిరగేసేయండి. చూడండి ఇలా తిరగేస్తున్నాను. ఇలా తిరగేసినప్పుడు మనకి సంచిలాగా వస్తుందన్నమాట. ఇదిగోండి ఇలా వచ్చింది. దీని మీద ఒక కుట్టేసుకోండి. చూడండి ఓకే ఇప్పుడు దీన్ని కూడా ఈ విధంగా చూడండి. ఇదిగోండి చూడండి ఎలా వచ్చిందో. ఇప్పుడు దీని మీద ఎక్స్ట్రా ఉంది. ఇదిగో కొంచెం ఎక్స్ట్రా కనపడుతుంది కదా, దీని మీద ఒక కుట్టేసి తర్వాత కట్ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి దీని మీద ఒక కుట్టేస్తున్నాను. ఇదిగోండి చూడండి కుట్టేసినాను. ఇక్కడ కూడా ఒక కుట్టు ముందు ఫస్ట్ ఈ ఒక్కరు అట్లా కుట్టు వేసుకొని కదలకుండా ఇప్పుడు కొలవండి. దీనికి కూడా ఇక్కడ నుంచి 2 బాతికి ఉండాలి. ఇదిగోండి 2.5 దాకా ఉంది. మనం దీనికి కూడా నేను ఓపెన్ పెట్టిందే 2 బాతిక, ఆ ఎక్స్ట్రా రాకూడదు అనమాట. అప్పుడు
ఇదిగోండి ఈ ఎక్స్ట్రా ఉన్న దాంతోపాటు దాన్ని కూడా ఇలా కట్ చేసేయండి షేపుగా. రెండు వైపులా అప్పుడు సమానంగా ఉంటుంది. ఇక్కడ 2 బాతికి అక్కడ 2 బాతి పెట్టాం. ఆ జేబుకి కూడా 2 జేబులు సమానంగా ఉంటాయి. అప్పుడు ఎట్లా ఉంది కదా. ఇప్పుడు దీన్ని ఇలా అని ఈ ముక్క వేయాలని చెప్పాను కదా, దీనికి కూడా అదే విధంగా ఇదిగోండి ఇలా పెట్టి ముక్కని ఓకే దీని మీద ఇలా కుట్టేయండి. ఇది ఫిల్ట్లెస్ ప్యాంట్ కాబట్టి ఈ ముక్క వేయాలి, అంతేగాని ఫిల్ట్లు ఉన్న ప్యాంటుకి మాత్రం ఈ ముక్క వేయకూడదు. ఓకే, అప్పుడు అసలు పట్టుకుంటుంది. ఇది ఫిల్ట్లు లేని ప్యాంటు కాబట్టి ఈ విధంగా ముక్క వేయటం వల్ల మనకి నీట్గా కనపడుద్ది అనమాట ప్యాంటు కరెక్ట్గా. ఇదిగోండి ఓకే చూడండి ఎలా ఉందండి. ప్యాంట్కి సైడ్ పాకెట్స్ అన్నమాట, క్రాస్ పాకెట్స్ ఎలా కుట్టానో చూశారు కదా. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.